అయితే ఫోక్ సాంగ్స్ చేస్తూ ఉంటారు కదా, ఒక్క ఫోక్ సాంగ్ చేయడానికి ఎంత ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? అంటే ఖర్చు అంటే బ్రో, అంటే అంటే ఒక్కొక్కరు బడ్జెట్ వాళ్ళ బడ్జెట్ని బట్టి తీస్తారు. ఓకే. అంటే ఫోక్ సాంగ్ ఒక బడ్జెట్ అవుతుంది, లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఒక బడ్జెట్ అవుతుంది. అంటే నీ సాంగ్స్లో కొన్ని చూసినా నేను, ఈ సెట్ వర్క్స్ ఇవన్నీ, సో అవన్నీ ఎవరు చేస్తారు? అంటే అవన్నీ చేయనీకి అంటే సినిమా సెట్ లాగే చేస్తారు కొంచెం. సో అవన్నీ చేయనీకి ఎవరు చేస్తారు? అసలు ఎంత ఖర్చు అవుతుంది దానికి? యాక్చువల్గా అంటే మా సాంగ్స్కి వచ్చేసరికి, అంటే మా టీం సాంగ్స్ వచ్చేసరికి మాకు ఒక మంచి టీం బ్రో. ఓకే. ఇక మాకు ఇక ఆ టీం లేకపోతే మేము మా సాంగ్స్ కూడా అంత మంచిగా వస్తాయో రావో కూడా. ఓకే. మా టీము ఆర్ఎల్ టీమ్ అని మా టీం ఉంటుంది, ఆర్ఎల్ టీం మొత్తం ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ మొత్తం అంతా A to Z సాంగ్కి బ్యాక్గ్రౌండ్ నుండి మాకంతా సపోర్ట్ చేసి అంత వర్క్ చేసి మాకు అంత కాన్ఫిడెన్స్ ఇచ్చేది కూడా ఆర్ఎల్ టీమ్ అని ఉంటుంది బ్రో. ఓకే. ప్రతి ఒక్కరు ఘోరంగా కష్టపడతారు బ్రో. అంటే ఆ సాంగ్ రావడానికి అంత దాని వెనకాల వీళ్ళ కష్టం అంత ఉన్నది బ్రో. ఆర్ఎల్ టీమ్ అని చెప్పేసి ఆర్ఎల్ టీంలో అన్న వాళ్ళందరూ అసలు చాలా కష్టపడతారు. ప్రభాకర్ అన్న, శ్రీకాంత్ అన్న, శివ, ప్రవీణ్, మాకు శివుడు, స్మోక్ శివ అని అంటాం మేము. ఓకే. అంటే చైన్ స్మోకర్ కాదు, అంటే సెట్లో స్మోక్ కావాలి కదా. ఓకే. మనోడు పర్ఫెక్ట్గా పెడతాడు. సో అట్లా ఆ పేరు పెట్టేసుకున్నాం. ప్రవీణ్, మధు, ఇంకొక శివ, ఇట్లా వీళ్ళందరూ అసలు వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడతారు బ్రో. వాళ్ళ కష్టం బాగుంటుంది. ప్రతి ఒక్క సాంగ్లో అంత గ్రాండ్ ఇయర్ వస్తుందన్నా కానీ, అంటే వెనుక అంత సెట్ అంత బాగా వస్తుందన్నా కానీ వాళ్ళ కష్టమే ఉంటుంది సాంగ్.